జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కు 3 సార్లు అవకాశం ఇచ్చినా అభివృద్ధి జరగలేదని మంత్రి సీతక్క మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సీతక్క. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తో కలిసి ఇంటింటికి వెళ్లి స్వయంగా కరపత్రాలు పంచుతూ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ లో కనీస సదుపాయాలు కరువయ్యాయని మంత్రి సీతక్క తెలిపారు. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెసే ఇక్కడ గెలవాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించుకోవడం చాలా అవసరమని పేర్కొన్నారు మంత్రి సీతక్క. నవీన్ యాదవ్ మరి అనేక సందర్భాల్లో ఎక్కడ కష్టం ఉన్నా మరి అన్న అంటే నేనున్నా అని, తమ్ముడు అంటే మరి ఎంతో ఆప్యాయంగా వచ్చేటువంటి వ్యక్తి ఈ రోజు మన ముందుకు రావడం జరిగింది. కనీసం 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న గత ప్రభుత్వంలో ఎలాంటి పనులు జరగలే, కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలే, పేదలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలే. మరి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే మరి నవీన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా 150 కోట్ల వర్కులు మరి ఇప్పటికే శాంక్షన్ చేసి పనులు ప్రారంభించడం జరిగింది. మరి ఓటేస్తే మేము ఈ పని చేస్తాం, మళ్ళా గెలిచినాక ఈ పని చేస్తాం, మళ్ళా గెలిస్తే ఈ పని చేస్తాం అని కాంగ్రెస్ చెప్పదు. చేసి పని చూపించి ఓట్లు అడుగుతా ఉన్నాం. బీహార్ ఎన్నికలకు తెలంగాణ నుంచే డబ్బు పంపుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్